నిద్రించేటప్పుడు దక్షిణ దిక్కుకు తలపెట్టి నిద్రించడం కుదరకపోతే ఏ దిక్కుకు తలపెట్టి నిద్రపోవాలి? ఈ విషయంలో వాస్తు శాస్త్రం తెలియజేసినటువంటి నియమాలేంటి? దక్షిణం దిక్కు గనక పడుకుంటే మంచిది అని చెప్తారు పెద్దవాళ్ళు. ఒకవేళ మనకున్నటువంటి ఈ రోజుల్లో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలు కానివ్వండి, వీటిల్లో అందరూ కూడా వాస్తు శాస్త్రం కానివ్వండి, పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు వినేటువంటి వాళ్ళు కానివ్వండి, ఏమంటే మాకు దక్షిణం దిగ్గా పడుకోవడానికి వీలు కుదరట్లేదు, ఏం చెయ్యాలి అని అంటే, తూర్పు తిరిగి దండం పెట్టని ఒకటి ఉంది కదా, కాబట్టి అన్నిటికంటే ఉత్తమోత్తమం తూర్పు, కాబట్టి తూర్పుకు తిరిగి పడుకోండి అంటే వీలుని బట్టి తూర్పు వైపుకి మన తల. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు. పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట. నేను పడుకుంటానండి, నీ ఇష్టం, దానికి నేను ఇంతే చేస్తాను అంటే మొండివాడు రాజు కన్నా బలవంతుడు. తెలుగులో ఒక సామెత, రాజుగారే బలవంతుడు, ఎందుకంటే ఆయన దగ్గర బాగా డబ్బు ఉంటుంది, బాగా సైన్యం ఉంటుంది. కానీ మొండివాడు అనేవాడు ఉన్నాడు చూడండి, వాడు రాజు కన్నా బలవంతుడు. వాడికి తెలియదు, ఒకటి చెప్తే విండు. ఆ మొండివాడు ఎందుకు పడుకోవద్దన్నారు? ఆధునిక సైన్స్ కూడా చెప్తోంది. ఉత్తర ధ్రువం ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే మామూలుగా మన శరీరంలో ఉత్తరం శిరస్సు. ఒకసారి ఉత్తరము అది శ్మశానమా లేకపోతే ఇంకొకట అది అమంగళమా పక్కన పెట్టేసేద్దాం, ఉత్తరం వైపు తిరిగి పడుకోవద్దాం అన్నారు. కానీ మామూలుగా ఆధునిక సైన్స్ ప్రకారంగా కూడా చూస్తే, ఈనాటి ఆధునిక తరానికి కూడా మనం చెప్పాలంటే, శరీరంలో ఉత్తర భాగాన్ని శిరస్సు అంటారు. ఉత్తరము అంటే శ్రేష్టము, అందుకే ఉత్తర ద్వారము వైకుంఠ ఏకాదశి అంటాం కదా. ఉత్తరము అంటే శ్రేష్టం. కాబట్టి ఉత్తరం ధ్రువం అనేటువంటిది ఆకర్షణ, కిందది దక్షిణ ధ్రువం. కాబట్టి ఆకర్షణకి గురవుతుంటుంది, భూమికి లాగేస్తూ ఉంటుంది. ఎందుకంటే శరీరంలో రకరకాలైనటువంటి లోహపు అంశాలు మనం తినే ఆహారం ద్వారా కానివ్వండి, శరీరపు నిర్మాణం బట్టి కూడా ఉంటాయి. ఉత్తర ధ్రువం వైపు కనుక మనం పడుకొని ఉంటే మన శరీరం అయస్కాంతం కింద ఉత్తరం నుంచి ఎక్కువగా లాగుతుంది, తల ఎక్కువగా లాగుతుంది. తల ఎక్కువగా లాగితే ఏం జరుగుతుంది? పరిణామాలు ఏం జరుగుతాయి అనుభవించినటువంటి వాళ్ళకి తెలుస్తాయి. తల తిరిగినట్టు అయిపోయి, రక్తం మొత్తం ఓడినట్టు అయిపోయి రకరకాలుగా బాధలు పడతారు. అందువల్ల ఉత్తరం వైపు తల పెట్టద్దు, అయస్కాంత శక్తి ఉంటుంది. దక్షిణం వైపు తల పెట్టి పడుకోండి. లేదా మాకు సాధ్యం కావటం లేదు అని అంటే తూర్పు వైపు తిరిగి తల పెట్టి పడుకోండి. కానీ ఉత్తరం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ పడుకోవద్దని వాస్తుశాస్త్రం అంటే ఏం లేదమ్మా, ఆధునిక సైన్స్నే పెద్దవాళ్ళు తమ మాటల్లో చెప్పారు. దాన్ని మనం అనుసరిద్దాం.